నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక స్వీపర్ విషయంలో సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేయడాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరి జడ్జి ధర్మాసనం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బి ఒరోలి చాలా సీరియస్గా తీసుకుంది. ఆమె చిరు ఉద్యోగి, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తోంది. ఆమె జీతం 1600 నుంచి 2000 దాకా నెలకు ఉంటుంది. ఇట్లా ఆమె ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. కారణం, ఆవిడ ఇట్లా స్ట్రైక్ చేస్తున్నా కూడా పార్టిసిపేట్ చేయలేదు, ఉద్యోగం చేస్తోంది అని చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది ఇద్దరు జడ్జిల ధర్మాసనం సుప్రీంకోర్టు. ఎన్నో కేసుల్లో పెద్ద పెద్ద కుంభకోణాలు జరుగుతున్నా సీరియస్గా ఉన్నా వాటిని పట్టించుకోకుండా వాటి మీద అప్పీల్ ఫైల్ చేయకుండా చిరు ఉద్యోగి, ఆఫ్టర్ ఆల్ ఒక స్వీపరు, మీరు ఇంత సీరియస్గా తీసుకుని సుప్రీంకోర్టు దాకా ఎస్ఎల్పి ఫైల్ చేశారు. ఎంతవరకు సబబు, ఎంతవరకు న్యాయం, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, ఎంత టైం వేస్ట్ చేశారు అని చెప్పి చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుని ఆ ఎస్ఎల్పిని డిస్మిస్ చేస్తూ విత్ ఎగ్జాంపులరీ కాస్ట్స్ పే చేయాలి అని ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని అర్థం ఏంటి? చిన్న చిరు ఉద్యోగి ఏదైనా తప్పు చేస్తే, ఒకవేళ అభియోగం ఉండుంటే అక్కడికక్కడ ఏదో వార్నింగ్ ఇచ్చో, సరిచేసో, ఎంక్వైరీ చేసో ఆపేయాలి. కానీ చిరు ఉద్యోగాన్ని ఇట్లా సుప్రీంకోర్టు దాకా తీసుకొచ్చి ఈ విధంగా ఛాలెంజ్ చేసి వాళ్ళని ఇంత గట్టిగా, ఇంత దీనిగా వాళ్ళని వెదపెట్టడము, కష్టాలు పెట్టడము ఎంతవరకు సబబు అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. థ్యాంక్ యూ.